సమృద్ధి జీవం క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ సమృద్ధి జీవం కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నాయి. మరి కార్యక్రమాలు ఎంత చక్కగా కొనసాగుటకు సహాయపడిన వారికి, ప్రార్థన చేసిన వారికి, కానుకలు పంపిస్తున్న వారికి, స్పాన్సర్ చేస్తున్న వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఇటీవల కాలములో ప్రియులరా ఒకరు ఒక ప్రస్తావన చేశారు. ఏంటి ఆ ప్రస్తావన? యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలోనే ఉన్నారా, పాత నిబంధనలో లేరా? పాత నిబంధన బోధించినప్పుడు కూడా క్రీస్తును బోధించినట్టే కదా అన్న మాట అన్నారట. దానికి నిన్న నేను చక్కని జవాబిచ్చాను. ఏం జవాబిచ్చానంటే, పాత నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు ప్రత్యక్షీకరణ, రెవల్యూషన్, అసలు చెప్పాలంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు అన్న మాట రాదండి, ప్రవచనము తప్పిస్తే. కానీ యెహోవా దేవుడు యందు యేసు ప్రభువు ఉన్నారు గనుక పాత నిబంధనలో యెహోవా దేవునిలో పనిచేసిన వారు యేసు ప్రభువే అని తప్పకుండా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రత్యక్షీకరణ ఈ స్థాయిలో ఉన్నది, అది మొదటి దశ. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షీకరణ ఈ స్థాయిలో ఉన్నది. పాత నిబంధన బోధిస్తూ యేసుక్రీస్తును బోధిస్తున్నాము అనుకుంటూ అక్కడే ఆగిపోయామనుకోండి, అసంపూర్ణమైన క్రీస్తును బోధిస్తున్నారు. సంపూర్ణమైన క్రీస్తును బోధించాలా? 4 సువార్తలకు రండి, క్రొత్త నిబంధనకు రండి. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క 100% ప్రత్యక్షీకరణ 4 సువార్తల్లో, క్రొత్త నిబంధనలో ఉన్నది గనుక. నిన్న ఇంకో మాట చెప్పా. పాత నిబంధనలో ఉన్న క్రీస్తుకు, క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తుకు తేడా కూడా ఉన్నది. దీన్ని ఏమంటామంటే థియాలజీలో ద ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్. ప్రోగ్రెసివ్ అనంటే దేవుని ప్రత్యక్షీకరణ విప్పారడం. పాత నిబంధనలో ఇంతవరకు విప్పారింది దేవుని ప్రత్యక్షీకరణ. కానీ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ 4 సువార్తల్లో దేవుని యొక్క ప్రత్యక్షీకరణ యేసుక్రీస్తునందు ఈ స్థాయిలో వెల్లడైనది. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రోగ్రెసివ్. అంటే పాత నిబంధనలో ఒక స్థాయిలో దేవుడు ప్రత్యక్షీకరణ అయ్యింది. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తునందు దేవుని ప్రత్యక్షీకరణ ఇంకా ఉన్నతముగా అయింది. ఒక రకంగా చెప్పాలంటే మార్పు కూడా చెందింది. నిన్న తేటగా చూపించాను మీకు. ఏంటి చేంజ్? పాత నిబంధనలో యేసు ప్రభువు కృప ఒక స్థాయిలో ఉంటే, కొత్త నిబంధనలో యేసు ప్రభువు కృప ఉన్నతమైన స్థాయిలో ఉంది. ఇంకోటి చూపించాను నేను. పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ఇహలోక దైవరాజ్యం ఉంటే, కొత్త నిబంధనలో ఒక అత్యున్నతమైన దైవరాజ్యము యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచబడ్డది. పాయింట్ ఏంటంటే 4 సువార్తల్లో యేసుక్రీస్తులో ఉన్న తుది ప్రత్యక్షీకరణ బోధిస్తూ పాత నిబంధన వాడుకోండి. కానీ పాత నిబంధన బోధించి అక్కడే ఆగిపోయి కొత్త నిబంధనలో యేసు ప్రభు ప్రత్యక్షీకరణ వదలకండి. ఎవరైనా అలా చేస్తున్నారనుకోండి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షీకరణ కొంత మట్టుగా చెప్తున్నారు, పూర్తిగా చెప్పటం లేదు. సరే, ఈరోజు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రత్యక్షీకరణ
కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రత్యక్షీకరణలో ఉన్న మూడవ మార్పు చెప్తున్నాను వినండి ప్రియులారా. అదేంటో తెలుసా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుని రక్షణ యొక్క తుది ప్రత్యక్షీకరణ వెల్లడైంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను యెహోవా దేవుని రక్షణ ఎలాగొచ్చింది? ధర్మశాస్త్రము ద్వారా. అది మొదటి మెట్టు మాత్రమే. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి 4 సువార్తలకు వచ్చేటప్పటికి మానవులకు రక్షణ యేసుక్రీస్తు ద్వారా వచ్చెను. పాత నిబంధనలో రక్షణకు ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడు మాత్రమే. వినండి వాక్యము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఎవరంటున్నారు? పౌలు యూదులతో అంటున్నాడు. మీకు ధర్మశాస్త్రము రక్షణ ఇచ్చుటకు ఒక మొదటి మెట్టు మాత్రమే. బాల శిక్షకుడు, స్కూల్ మాస్టర్. కానీ యెహోవా దేవుడు తన తుది రక్షణ యేసుక్రీస్తునందు బయలుపరిచాడు. యేసుక్రీస్తు సిలువలో చేసే పాప ప్రాయశ్చిత్తాన్ని బట్టి చేశాడు. ఆ యేసు ప్రభు సిలువలో ఒకేసారి మానవులందరి కొరకు ఒకే పాప ప్రాయశ్చిత్తము చేశారు. దాని ద్వారానే రక్షణ. వాక్యం వినండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఈయన అయితే అంటే యేసుక్రీస్తు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు పాపముల కొరకు సదాకాలము నిలిచే ఒకే ఒక బలి, ఒకే ఒక అర్పణ సిలువలో చేశారు. చూస్తున్నారా ప్రియులారా? పాత నిబంధన బోధించి అక్కడే ఆగిపోయామనుకోండి. ఏం బోధిస్తున్నామన్నమాట? ధర్మశాస్త్రము ద్వారా రక్షణ బోధిస్తున్నాం. అయిపోయింది, క్లోజ్డ్. ధర్మశాస్త్రము ద్వారా ఎవరికి రక్షణ రాదు. బడిపంతులు మాత్రమే, బాలశిక్షకుడు. కానీ కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తును బోధిస్తేనే రక్షణ వస్తుంది. అందుకే అంటానన్నమాట, ప్రీచ్ జీసస్. ఈనాడు ప్రియులారా చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు, చక్కని క్రైస్తవులు ఉన్నారు. కానీ అక్కడక్కడ ఇంకా రక్షణ అనుభవం లేని వారు కూడా ఉన్నారు. రక్షణ అంటే తెలియదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాము గనక నాకు రక్షణ ఉంది అనుకుంటున్నారు. 4 సువార్తలు మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువు ఎవరిని రక్షణలోనికి నడిపించినా అనుభవ పూర్వకముగానే నడిపించారు. ఇదే అంటానన్నమాట. నో అమౌంట్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రీచింగ్ విల్ ప్రీచ్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఫైనలీ రివీల్డ్ త్రూ జీసస్ క్రైస్ట్ త్రూ హిస్ క్రాస్ అండ్ రిజరక్షన్. కమ్ టు జీసస్. ఆయనతో స్టార్ట్ చేస్తే అక్కడ పడిపోతామండి. అన్నీ వచ్చేస్తాయి బయటికి. ఒకవేళ పాత నిబంధన బోధించాలనుకోండి, బోధించండి. కమ్ టు న్యూ టెస్టిమెంట్, ఇమీడియట్గా అక్కడ ఆగిపోకండి. మరి ఏమిటి యేసుక్రీస్తునందు దేవుని రక్షణ యొక్క తుది ప్రత్యక్షీకరణ? వాట్ ఈజ్ సాల్వేషన్? రక్షణ అంటే ఏంటి? చాలా పెద్ద సిద్ధాంతము, సోటీరియాలజీ అన్నారు థియాలజీలో. నేను ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో నా డాక్టరేట్ చేసినప్పుడు
యేసు ప్రభు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా ఎలాంటి రక్షణ విడుదల చేశారో నేను చక్కని థీసిస్ రాశాను ప్రియులారా. అందులో ఏమి రాశానో తెలుసా? యేసు ప్రభు శిలువ ద్వారా 5 అమూల్యమైన రక్షణ సందేశాలు ఉన్నాయి. ఒకటి కాదు, 5 ఉన్నాయి. చాలా ఉన్నతమైన థీసిస్గా ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో పెట్టారు. ఇంకా ఎన్నో సెమినరీలకి అది కాపీలు పంపించారు. దానికి నా మెంటర్ డాక్టర్ రే ఆండర్సన్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ, ఏ గ్రేడ్ ఇచ్చారు. ఎవరు రాయలేదు ఇలాగా. రక్షణ అంటే ఏదో ఒక సందేశం విన్నాం కానీ 5 సందేశాలు ఎక్కడా మేము వినలేదు అని ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ప్రియులారా. ఏం చెప్తున్నాను? యేసుక్రీస్తునందు రక్షణ బోధించాలంటే కమ్ టు ద న్యూ టెస్టమెంట్, కమ్ టు ద గాస్పుల్స్, కమ్ టు ది ఎపిసల్స్ ఆఫ్ పాల్. పౌలు రాసిన పత్రికలకు రావాలి. రక్షణ సందేశాన్ని పాత నిబంధన ద్వారా ఎవరు బోధించలేరండి. అక్కడి నుంచి ఒక టెక్స్ట్ తీసుకున్నా వెంటనే కొత్త నిబంధనకు రావాల్సిందే. ఎందుకు? రక్షణ యేసుక్రీస్తులో ఉంది కనుక. ఆ 5 రకాల సందేశాలు ప్రియులారా, ఒకటి రికన్సిలియేషన్, రీజనరేషన్, జస్టిఫికేషన్, సబ్స్టిట్యూషన్, గ్లోరిఫికేషన్. బ్యూటిఫుల్ మెసేజెస్. ఈనాడు ఈ సందేశాలు బోధించాలనంటే యూ హావ్ టు స్టడీ ద న్యూ టెస్టిమెంట్. నో అమౌంట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ స్టోరీస్ విల్ గివ్ సాల్వేషన్ టు ఎనీవన్. రక్షణకు పాత నిబంధన ఒక ప్రారంభము మాత్రమే, ఒక ప్రవచనము మాత్రమే. యేసుక్రీస్తునందు ఆ రక్షణ నెరవేరింది. ఎవరు కూడా అనుకోకూడదు. పాత నిబంధన బోధించడం ద్వారా చాలామంది రక్షణకు వచ్చేస్తారని రారండి. ప్రీచ్ జీసస్, ప్రీచ్ ద గాస్పుల్ ఇన్ ద 4 గాస్పుల్స్, ప్రీచ్ ది ఎనార్మస్ ట్రూత్స్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ ది ఎపిసల్స్ ఆఫ్ పాల్. ఈ 5 సందేశాలు కూడా పౌలిన్ థియాలజీ బయటికి లాగానే. ఇంతకు చెప్పే కదా 5 కూడా. ఇదే విజ్ఞాపన అండి. సేవకులు ప్రథమంగా యేసు ప్రభు 4 సువార్తలు, క్రొత్త నిబంధన బోధించాలి. అందులో ఉన్న రక్షణ సందేశాన్ని బోధించాలి. విచారకరమైన సంగతి ఏంటంటే ప్రియులారా, ఈ రోజుల్లో రక్షణ సందేశాలు వినబడ్డంలే. బిల్లీ గ్రామ్ గారు వాజ్ అ మాస్టర్ ఆఫ్ ఇట్. అలాంటి సందేశాలు లేవు. ప్రసంగమంతా రక్షణ సందేశం చెప్పే నైపుణ్యత లేదు. ప్రసంగమంతా రక్షణ సందేశం చెప్పి రక్షణకు ఆహ్వానాన్ని ఇచ్చి రక్షణ ప్రార్థన చెప్పించి రక్షణలోనికి నడిపించే పద్ధతి కూడా లేదు. ఏం చేస్తున్నామో చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉన్నది. అందుకే కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తును బోధిస్తేనే రక్షణ బయటికి వస్తుంది. ఇంకోటి, పాత నిబంధనలో ఉన్న క్రీస్తుకు క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తుకు తేడా ఏంటి? 4వది వినండి ప్రియులారా. పాత నిబంధనలో రక్షణ అన్నది ధర్మశాస్త్రము పాటించుట ద్వారా, కానీ క్రొత్త నిబంధనలో రక్షణ అన్నది యేసుక్రీస్తు ఒక వ్యక్తికి అనుగ్రహించే రక్షణ వస్త్రం. జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. చదువుతున్నాను వినండి ప్రియులారా వాక్యం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనందు అగపడు నిమిత్తము. చాలా
అద్భుతమైన అత్యున్నతమైన సిద్ధాంతం థియాలజీలో. జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్, ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్. పౌలు రక్షణకు ముందు ఏమనుకున్నాడు? ఒక యూదునిగా ధర్మశాస్త్రమంతా పాటించి నేను రక్షణ పొందేస్తాను అనుకున్నాడు. వినండి ఆ మాట, ధర్మశాస్త్రం అంతా 100% పాటించి. అంటే ధర్మశాస్త్రం అంటే మోషే 10 ఆజ్ఞలు మాత్రమే కాదండి, పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రమే, దేవుని ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రమే. అంటే దేవుని ఆజ్ఞలు ఎలాగున్నాయి బైబిల్లో? పాత నిబంధనలో పాపము చేయొద్దు అన్న ఇవ్వబడిన ఆజ్ఞలున్నాయి. ఇంకొక రకమైన ఆజ్ఞ ఉన్నది, ఆచార ఆజ్ఞలు అంటాం. అంటే చెయ్యవలసినవి. పౌలు ఏమనుకున్నాడు? చేయవలసినవన్నీ నేను చేసేస్తాను, 100% నీతి సంపాదించేసుకుంటాను, రక్షణ పొందేస్తాను అనుకున్నాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ విఫలమయ్యాడు, పడిపోతూనే ఉన్నాడు. అందుకే రోమా 6లో అంటాడు, నేను చెయ్యకూడనివి చేస్తున్నాను, చేయవలసినవి చేయడం లేదు, నేనంత దౌర్భాగ్యుడను. రక్షణకు ముందు. అప్పుడు యేసుక్రీస్తునందు రక్షణ అర్థమైంది పౌలుకి. ఏంటది? ధర్మశాస్త్ర మూలమైన నీతి కాక దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించే నీతి ద్వారా రక్షణ పొందాలి. అలాగే జరిగింది ప్రియులారా. యేసు ప్రభువు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఈ భూలోకములో అవతరించడం ద్వారా 33.5 సంవత్సరాలు ఆయన నీతి యావత్తు నెరవేర్చారు ఒక మనిషిగా. అందుకే మత్తయి 5లో యేసు ప్రభు అంటారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చుటకే వచ్చాను. దేనికే? ఈ పని చేయడానికి. దేవుడు అన్నాడు, మానవులు నా నీతి 100% ఎప్పుడూ వారు పాటించలేరు. ఒక్క మనిషి మానవులందరి పక్షంగా నీతంతా నెరవేరిస్తే ఆ ఒక్క మనిషి నెరవేర్చిన నీతిని రక్షణ కావాలనుకున్న వారికి నేను నీతి వస్త్రంగా తొడిగిస్తాను. యేసు ప్రభువు నీతి యావత్తూ ఈ భూలోకములో మానవులందరి పక్షంగా నెరవేర్చారు ప్రియులారా. యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించే వారికి దేవుడు యేసు ప్రభువు నెరవేర్చిన ఆ నీతిని ఒక నీతి వస్త్రంగా తొడిగించి కృప ద్వారా, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చేసి రక్షణ అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప సిద్ధాంతం అండి! ఇదే నా పాయింట్ ప్రియులారా. పాత నిబంధనలో క్రీస్తు ఉన్నారు, లేరనడం లేదండి, ఉన్నారు. కానీ పాత నిబంధనలో క్రీస్తు ధర్మశాస్త్రపు క్రీస్తు, కొత్త నిబంధనలో క్రీస్తు మానవులందరి పక్షంగా 100% నీతిని నెరవేర్చిన క్రీస్తు. ఇంకా పాత నిబంధన ధర్మశాస్త్రపు క్రీస్తునే బోధిద్దామా? 4 సువార్తలకు క్రొత్త నిబంధనలోనికి వచ్చి మానవులందరి పక్షంగా నీతి యావత్తు నెరవేర్చిన క్రీస్తును బోధిద్దామా? యు డిసైడ్. యేసుక్రీస్తునందు దేవుని అత్యున్నతమైన ప్రత్యక్షీకరణ ఈనాడు సంఘానికి కావాలి, లోకానికి కావాలి. ఎక్కడ దొరుకుతుంది? 4 సువార్తల్లో క్రొత్త నిబంధనలు. అందుకే అంటారు, దీనికి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని సపోర్ట్ చేయడానికి పాత నిబంధన వాడుకోండి. కానీ ఇవన్నీ వదిలేసి పాత నిబంధన కథలు పాత నిబంధనగానే చెప్పొద్దు. మళ్ళీ చెప్తాను, 100 సార్లు చెప్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది అమూల్యమైన సత్యము గనుక. సరే, పాత నిబంధనలో ఉన్న క్రీస్తుకు క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తుకు మరొక తేడా చూపిస్తున్నాను, వినండి. కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇంకా ఉన్నతమైన ఆజ్ఞలను ప్రత్యక్షపరిచాడు, వెల్లడించాడు. వాక్యం విందాం ప్రియులరా. మత్తయి 5:20 శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల
మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ వచనము యొక్క కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటండి? సాధారణంగా ఏం చెప్తామంటే ఆ శాస్త్రులు పైకి నీతిగా కనబడతారు, లోపలంతా డోకానే ఉన్నది, నామకార్థమే ఉన్నది, వేషధారణే ఉన్నది. అలాంటి నీతి పాటిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అది కాదు ప్రియులరా. కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? కాంటెక్స్ట్, సందర్భం. ఏంటి సందర్భం? శాస్త్రుల నీతి, పరిశీల నీతి ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం యొక్క నీతి. ఏమన్నారు యేసు ప్రభు? ధర్మశాస్త్రం యొక్క నీతి కన్నా మీ నీతి అధికమవ్వాలి. ఏ నీతి? మత్తయి 5లో నేను బోధించాను కదా, ఆ నీతి, నా ఆజ్ఞలు. ఇంకా 6లో బోధించనై ఉన్నాను ఆ ఆజ్ఞలు. ఇంకా 7లో బోధించనై ఉన్నాను ఆ ఆజ్ఞలు. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. పాత నిబంధనలో యేసు ప్రభువే ఆజ్ఞలు ఇచ్చారు, కానీ 4 సువార్తల్లో యేసు ప్రభు ఇంకా అత్యున్నతమైన ఆజ్ఞలు ఇచ్చారు. ఏంటి ప్రియులరా ఆ అత్యున్నతమైన ఆజ్ఞలు? కొన్ని ఉదాహరణ ఇస్తాను. పాత నిబంధన నరహత్య చేయొద్దన్నది, కానీ నేను చెప్పున్నదేమనగా క్రొత్త ఆజ్ఞ. పాత నిబంధన ఆజ్ఞకు అతీతమైన ఆజ్ఞ నేను చెప్పున్నదేమనగా సహోదరుని మీద కోపపడదు, వ్యర్థుడా అనవద్దు, ద్రోహి అనవద్దు, చేస్తే హత్యతోనే సమానం. పాత నిబంధన ఏం చెప్పింది? వ్యభిచారము చెయ్యవద్దు, ఇక్కడ ఉంది. కానీ నేను చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో, అంటే పురుషుడు కూడా వారిని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారము చేసినట్టే. ఉన్నతమైన ఆజ్ఞ. పాత నిబంధన ఏం చెప్పింది? కంటికి కన్ను, పన్నుకు పన్ను. నేను చెప్పున్నదేమనగా ఎవరైనా నిన్ను బాధ పెడితే మరొక చెంప తిప్పు, అంటే ప్రతీకారం వద్దు, పగ వద్దు, రెవెంజ్ వద్దు. చూస్తున్నారా? ఇంకోటి, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని పాత నిబంధన చెప్పింది. కానీ నేను చెప్పున్నదేమనగా నీ శత్రువును కూడా ప్రేమించు. చూస్తున్నారా ప్రియులరా? ఇన్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ ఏ హయ్యర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ కమాండ్మెంట్స్. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞల కన్నా యేసుక్రీస్తునందు ఆజ్ఞలు ఇంకా అత్యున్నతముగా ఉన్నాయి. సేవకులు క్రీస్తు సంఘానికి ఏది బోధించాలి? యేసుక్రీస్తునందు వెల్లడైన అత్యున్నతమైన ఆజ్ఞలు ముందు బోధించాలి. 4 సువార్తలు, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో మంచి ఆజ్ఞలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న తేడా దయచేసి గమనించండి. పాత నిబంధన ఆజ్ఞను యేసు ప్రభు ఏదైతే సవరించారో సవరించిన ఆజ్ఞ 4 సువార్తలను బోధించారు. ఏ ఆజ్ఞ అయితే పాత నిబంధనలో యేసు ప్రభు సవరించలేదో దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే బోధించవచ్చు. ఆజ్ఞలు, అత్యున్నతమైన ఆజ్ఞలు. ఏం చెప్పుకుంటున్నాం ప్రియులరా? పాత నిబంధనలో యేసు ప్రభు ఆజ్ఞలు ఉన్నాయి, బోధించండి, కానీ అక్కడ ఆగిపోవద్దు. కొత్త నిబంధనలో యేసు ప్రభు అత్యున్నతమైన ఆజ్ఞలు ఉన్నాయి, 4 సువార్తల్లో అవి ఎక్కువగా బోధించండి. దీన్ని బట్టి ఏమి నేర్చుకుంటున్నాం? పాత నిబంధనలో ఉన్న క్రీస్తు ఈ స్థాయిలో ఉంటే క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు ఈ స్థాయిలో ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న ఈ క్రీస్తు స్థాయిని బోధిద్దాం, కానీ అక్కడ ఆగిపోవద్దు. కమ్ టు ద హయ్యర్ రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద గాస్పుల్స్ అండ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఈ విషయాలు సేవకులు దయచేసి గమనించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా దేవా, మహిమ ఘనత నీకే కలుగునుగాక.
కొన్ని లోతైన విషయాలు, అమూల్యమైన విషయాలు సేవకులమైన మాకు నీవు నేర్పిస్తున్నావు నైనా, నీకు స్తోత్రం. త్రియేక యెహోవా దేవా, బైబిల్ అంతటా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్నావు. కానీ పాత నిబంధనలో ఒక స్థాయి అయితే, ఓ యెహోవా దేవా, క్రొత్త నిబంధనలో నిన్ను నీవు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ప్రత్యక్షపరుచుకున్నావు. సేవకులమైన మేము ముందుగా నీవు ప్రత్యక్షపరుచుకున్న ఉన్నతమైన స్థాయిని ఎక్కువగా గ్రహించుటకు, ఎక్కువగా బోధించుటకు సహాయము చేయండి. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవా, ఈనాడు సేవకులందరికీ నైనా మేము ప్రాముఖ్యంగా యేసుక్రీస్తును, 4 సువార్తలను, క్రొత్త నిబంధనను ఎక్కువగా బోధించుటకు సహాయము చేసి యేసుక్రీస్తును సమర్థించుటకు, సపోర్ట్ చేయుట, నిర్ధారణ చేయుట, పాత నిబంధన వాడుకొనుటకు సహాయము చేయి. కానీ ఎన్నడూ యేసుక్రీస్తును వదిలి పాత నిబంధనను పాత నిబంధనగానే బోధించకుండా ఉండుటకు మాకు సహాయము చేయమని, ఈ అద్భుతమైన అప్రమత్తత సేవకులందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ఉన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. వారిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించండి. వారి ప్రార్థనలు ఆలకించండి నాయన. అద్భుతమైన జవాబులు ఇవ్వండి. అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి. కష్టాల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. ఎవరికి అపాయం, అనారోగ్యం రాకుండా కాచి కాపాడి ఆశీర్వదించమని, వాక్యం విన్న వారందరినీ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దీవించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఇంతవరకు మీకు అందించిన సందేశము మీకు దీవెనకరంగా ఉండిందని నమ్ముతున్నాను. ప్రియులరా, ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ సహాయ సహకారాలు తప్పకుండా అందించండి. కరెక్ట్ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. గతములో బహుశా ఎన్నడూ వినని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు గనుక మీకును సంఘానికి తెలియచేస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు. యేసు ప్రభువు మనస్సులో ఉన్న మాట క్రీస్తు సంఘానికి, రక్షణ పొందిన వారికి మనం అందిస్తే యేసు ప్రభువు మనల్ని, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఈ నంబర్స్ మీరు వెంటనే కాల్ చేసి ఏ రకంగా చేయగలరో తెలుసుకొని ఆ రకంగా స్పాన్సర్ చేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే మీ కానుకలు QR కోడ్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఎమో ద్వారా కానీ మీరు పంపించవచ్చు. చివరిలో వచ్చే సమాచారాన్ని మీరు దయచేసి నోట్ చేసుకోండి. ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుటకు మీ చేతులు కలపాలని కూడా మీకు నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న మనకు, క్రీస్తు సంఘానికి, రక్షణ పొందిన వారికి, దేశానికి, యావత్ ప్రపంచానికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్.